కనకపు సింహాసనమున సునకాన్ని కూర్చోబెడితే దాని బుద్ధి మారుతుందా? పాకిస్తాన్ కూడా అంతే. ఎవరు పాలనా పగ్గాలు చేపట్టినా అదే దారి. భారత శాంతి మంత్రం బోధిస్తుంటే పొరుగునే ఉన్న పాక్ మాత్రం యుద్ధోన్మాదంతో రగిలిపోతోంది. దాయాది దేశం దగుల్బాజీ రాజకీయం మారదా? వైరానే పాక్ కోరుకుంటోందా? దేశాధినేతలు మారినా పాక్ బుద్ధి మారదా? ఉగ్రవాదం, అశాంతి, రక్తపాతం దీన్నే మార్గంగా ఎంచుకున్న పాక్ తీరు అంతేనా? ఫ్రిడ్మెన్ పాడ్కాస్ట్ లో భారత ప్రధాని మోదీ పాకిస్తాన్ ను అంతగా నిందించడానికి కారణమేంటి? భారత్ శాంతి మంత్రం కానీ పాక్ది యుద్ధ కుతంత్రం. దాయాది దేశం దగుల్బాజీ రాజకీయం మారదా? వైరాన్నే పాక్ కోరుకుంటూ ఉంటుందా? దేశాధినేతలు మారినా పాక్ బుద్ధి మారదా? భారత ప్రధాని మోదీ, ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మన్ మధ్య జరిగిన ఆసక్తికరమైన పాడ్కాస్ట్ లో మరోసారి భారత్ అనుసరిస్తున్న శాంతి విధానాన్ని తేటతెల్లం చేశారు. చాలా అంశాలపై ప్రధాని మాట్లాడినా అందులో భారత్ పాక్ మధ్య సంబంధాలపై పీఎం చేసిన వ్యాఖ్యలు దాయాది దేశం పాక్ వైరం కోరుకునే వైఖరికి అద్దం పట్టేలా ఉన్నాయి. ప్రపంచంలోని చాలా దేశాలతో భారత్ స్నేహపూర్వక సంబంధాలు కోరుతూ సరికొత్త ద్వైపాక్షిక విదేశాంగ విధానాన్ని అనుసరిస్తూ వస్తోంది. శాంతిని మనం కోరుకుంటే పాక్ మాత్రం హింసను, విద్వేషాగ్నినే రగుల్చుతోంది. టెర్రరిజం, రక్తపాతాన్నే నమ్ముకుంటోంది. మనతో ఎప్పుడూ వైరాన్నే కోరుతూ శాంతి స్థాపనకు తూట్లు పొడవాలని చూస్తూ ఉంటుంది. ఇంతకీ పాక్ ఎందుకిలా తయారైంది? భుట్టో నుంచి ఇప్పటి షహబాజ్ షరీఫ్ వరకు అధ్యక్షులు, ప్రధానులు మారిన పాక్ తీరు మాత్రం ఎందుకు మారడం లేదన్నది $1 మిలియన్ ప్రశ్న. యుద్ధం కాదు, శాంతితోనే ఏదైనా సాధించాలి. దానికోసమే అన్వేషించాలి. మిత్రలాభం ఉండాలి, కానీ మిత్రభేదం ఉంటే ఇద్దరికీ చేటేనన్నది భారత్ ఎప్పుడో గ్రహించింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పర్యటనలు చేస్తూ పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య, రక్షణ పలు రంగాల్లో అనేక ఒప్పందాలు చేసుకుంటూ ముందుకెళుతోంది. కాబట్టే అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటు జపాన్, సౌత్ కొరియా ఇలా అన్ని దేశాలతో బలమైన సంబంధ బాంధవ్యాలు కోరుకుంటోంది. యుద్ధం చేస్తున్న దేశాలతో కూడా మన దేశం స్నేహహస్తాన్నే కోరుతోంది. యుద్ధాన్ని ఆపాలని ఖరాఖండిగా ఇరు దేశాలకు చెబుతోంది. శాంతి విషయంలో మనం అక్కడున్నాం, అంతెత్తులో ఉన్నాం. అమెరికా చొరవ చూపక ముందే రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధోన్మాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భారత్ ప్రయత్నించింది. మోదీ అటు మాస్కో పర్యటనలో పుతిన్తో ఇదే చెప్పారు. యుద్ధ భూమిలో పరిష్కారాలుండవని, శాంతి మార్గంలో చర్చించుకుంటే ఎంతటి విపత్కర సమస్యలకైనా సొల్యూషన్ దొరుకుతుందని. ఆ తరువాత యుక్రెయిన్ పర్యటనలోనూ కీవ్లో జెలెన్స్కీకి శాంతి మంత్రమే బోధించారు. అవసరమైతే ఇరు దేశాల్ని కూర్చోబెట్టి మాట్లాడేందుకు, పెద్దన్న పాత్ర పోషించేందుకు ఇండియాకు ఎలాంటి ఇబ్బంది లేదని కుండబద్దలు కొట్టారు. ఇటు ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఉన్న యుద్ధ వాతావరణం పైన భారత్ శాంతి కావాలనే కోరుకుంటూ వచ్చింది. దేశాల మధ్య కలహాలు, యుద్ధం వల్ల ఆస్తి, ప్రాణ నష్టమే గాని అభివృద్ధి అసాధ్యమని చాటుతోంది. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, దుబాయ్ పర్యటనల్లో మోదీ అనుసరించిన విదేశాంగ విధానమే ఇందుకు నిదర్శనం. వారికి ప్రతి విషయంలోనూ సూచించిన శాంతి మంత్రం ఇదే. కాబట్టే అన్ని దేశాలు భారత్ అనగానే శాంతి కాముక దేశమని, సోదరభావం, సహృద్భావ వాతావరణంలో మెలుగుతుందన్న ఒక నమ్మకాన్ని కలిగిస్తూ వస్తున్నాం. ఒకరికి ఒకరమనేలా వ్యవహరిస్తూ శాంతి శాంతి అంటూనే గౌతమ బుద్ధుడు, మహాత్ముడు లాంటి మహనీయులు మన చరిత్రను ఆకాశమంత ఎత్తుకెదిగేలా చేశారు. అహింసతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా కూకటి వేళ్లతో పెకిలించేలా సరికొత్త ఉద్యమ పంథాను అనుసరించారు మన నేతలు. అందుకే ఆ నినాదాన్ని మనం విశ్వవ్యాప్తం చేస్తూ వస్తున్నాం. భారత్ శాంతి కావాలని చెబితే ప్రపంచం కూడా విని తీరుతుంది. కాని పాక్ అలా కాదు. ప్రతి విషయంలో కిల్లి కజ్జాలు, వైరాన్ని, ద్వేషాన్ని, అశాంతినే కోరుకుంటూ వస్తోంది. అణువణువున కుళ్ళు, కుతంత్రాలతో అటు తమ సొంత దేశాన్ని, ఇటు ఇతర దేశాలను ఇబ్బందులకు గురి చేస్తోంది. భారతదేశం శాంతి గురించి మాట్లాడినప్పుడల్లా ప్రపంచం దాని మాట వింటుంది. ఎందుకంటే ఇది గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ పుట్టిన పవిత్ర భూమి.
ప్రకృతితో లేదా ప్రపంచ దేశాలతో భారతదేశం ఎప్పుడూ ఎలాంటి వైరాన్ని కోరుకోదు. మనం శాంతిని నెలకొల్పే వారిగా వ్యవహరించగలిగిన చోట ఖచ్చితంగా ఆ బాధ్యతల్ని నెరవేరుస్తాం. మనం బాగుండాలి, చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలనుకుంటాం. కానీ పాకిస్తాన్ అలా కాదు. అఖండ భారతావని నుంచి పొరుగు దేశంగా మారినప్పటి నుంచి పాక్ తీరులో మార్పు లేదు. భుట్టో నుంచి షహబాజ్ వరకు నో చేంజ్. మనం శాంతి గురించి మాట్లాడితే ప్రపంచం శ్రద్ధగా మన మాట వింటుంది. కొన్ని దశాబ్దాలుగా మనం అలానే అనుసరిస్తున్నాం. కానీ పాకిస్తాన్ యుద్ధోన్మాదాన్ని, ఘర్షణపూరిత వాతావరణాన్నే కోరుకుంటూ వస్తోంది. అందుకే అఖండ భారతావని రెండుగా విడిపోయాక కూడా పాక్ లో శాంతి స్థాపన జరగలేదు. పైగా ఇరుగు పొరుగు దేశాలపై విషం చిమ్మడం పాక్ ఎప్పుడూ అనుసరించే వైఖరి. భారత్ నుంచి విడిపోయిన ఏడాదిలోనే పాక్ కయ్యానికి కాలు దువ్వింది. కశ్మీర్ కోసం 1947-48 మధ్య యుద్ధానికి దిగింది. ఆ తరువాత 1965లో మరోసారి కశ్మీర్ కోసం సమరానికి సయ్యంది. 1971లో బంగ్లాదేశ్ కోసం యుద్ధం చేసింది. కార్గిల్ వార్తో పాక్ బుద్ధి చెప్పినా దాని తీరు మారలేదు. అందుకే సర్జికల్ స్ట్రైక్ తో పాక్ వంకర తోకను సరిచేసే ప్రయత్నం చేసింది మోదీ సర్కార్. పాకిస్తాన్తో శాంతికి చర్చలకు ప్రయత్నించిన ప్రతిసారి మొండి చెయ్యే చూపుతూ వచ్చింది. నమ్మక ద్రోహానికి కేరాఫ్ గా తన దేశాన్ని మార్చుకుంది. విశ్వసనీయత అనే మాట దాయాది దేశం డిక్షనరీలోనే లేదు. మోదీ తన ప్రమాణ స్వీకారానికి పాక్ దేశాధినేతల్ని ఆహ్వానించారు. కానీ ఆ దేశం మాత్రం ఎప్పుడు వక్ర మార్గాన్ని ఎన్నుకుంటూ ముందుకెళుతోంది. అలా తమ దేశంలో అశాంతికి, రాజకీయ ఆర్థిక సంక్షోభానికి కారణం ఆ దేశ పాలకులే. కానీ ప్రజలను దౌర్జన్యంతో భయపెడుతూ పబ్బం గడుపుతోంది పాక్. దానికి టెర్రరిజాన్ని ఆయుధంగా మలుచుకుంది. ఇదే పద్ధతిలో ఇప్పటి వరకు అనుసరించినటువంటి విధానాలను కనుక అనుసరించేట్లయితే మరొక 75 సంవత్సరాలు గడిచినా కూడా పాకిస్తాన్ అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉండదు. అక్కడ ఉన్నటువంటి వెనుకబడిన సమాజం లేదా సామాజిక పరిస్థితుల్లో మతాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి పాలకులు, పార్టీ ఏదైనా కానీ పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు మతాన్ని ఒక ఆయుధంగా చేసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా దానికి మూలాలు పాక్ లోనే ఉంటాయి. టెర్రరిస్టుల ఎగుమతిదారు పాక్, టెర్రరిస్టుల స్థావరాలు పాక్ లోనే. పేరు మోసిన ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులకు ఆశ్రయమిచ్చేది పాకిస్తానే. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై 9/11 దాడులు, ముంబైలో 26/11 దాడులు, ఇంకా ఎన్నో విధ్వంసాలకు, అశాంతి అకృత్యాలకు పాక్ అడ్డాగా మారింది. ఒసామా బిన్ లాడెన్ లాంటి కరుడుగట్టిన ఉగ్రవాదికి, దావూద్ ఇబ్రహీం లాంటి పేరు మోసిన గ్యాంగ్స్టర్లకు పిలిచి ఆశ్రయమివ్వడం పాక్ నైజం. హింసను, విద్వేషాగ్నిని, కుళ్ళు, కుతంత్రాలు, కుట్రల్ని నమ్ముకుంది కాబట్టే పాక్ అంటే ప్రపంచ దేశాలన్నీ చీకొడుతుంటాయి. అయినా తుడుచుకుని వెళ్లడం దాయాది నైజం. అందుకే దశాబ్దాలుగా శాంతి కావాలని ఎదురు చూపులు చూస్తున్న పాక్ ప్రజలకు నిరాశ ఎదురవుతోంది. నిత్యం అంతర్యుద్ధం, అంతర్గత కలహాలు, అభివృద్ధికి ఆమడ దూరంలో గ్రామాలు, హింసాత్మక ధోరణుల్లో వెళ్లే నిరసనలతో పాకిస్తాన్లో నిత్యం నరకం కనబడుతుంటుంది. ఆర్థిక అసమానతలు, సంక్షోభాలతో అల్లకల్లోలంగా తయారైంది. ఇక మాకు సంతోషమే లేదా అని సగటు దేశ పౌరుడు బిగ్గరగా అరవాలనుకుంటాడు. కానీ అధినేతలు వాళ్ల నోళ్లను నొక్కేస్తుంటారు. పాకిస్తాన్ మారుతుందని అనుకోవడం అత్యాశే. కానీ మార్పును కోరుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు.